నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అండ్ సుదర్శన్ అన్న శ్యామ్తో కలిసి. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తిరుపతి అన్నని ఇంకెన్ని రోజులు విచారణ చేస్తారని చెప్తా ఉన్నది కోర్టు. అయితే తిరుపతి అన్న చేసిన కార్యక్రమం లేకపోతే రాధాకిషన్ రావు ఈ బ్యాచ్ చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎన్ని రోజులు విచారణ చేస్తారని కోర్టు అడుగుతూ ఉంది. దయచేసి న్యాయస్థానం కూడా వీళ్ళు ఎన్ని రోజులు ట్యాపింగ్ చేసిరో బయట పెడితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక చట్టాలను అమలు చేసిరు, ఏది హిడెన్ చట్టాలను వీళ్ళందరూ కలిసి. అందుకోసమే వీళ్ళని ఎట్టి పరిస్థితిలో బయటికి రానియకూడదు. వీళ్ళు చేసిన పాపాలన్నీ ఇన్ని కావు. ఇంకా ఈ వ్యవహారం ఇట్లా ఉంటే ఈ నెల 5వ తారీఖు నాడు అంటే ఎల్లుండి ఏది గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి జేకే కన్వెన్షన్లో బీసీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకు 1 డే అసలు ఎలా గెలవాలి, గెలవడం కోసం మన ముందున్న ఆప్షన్స్ ఏని వీటన్నిటిని కూడా పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ తర్వాత మేధావులతోని ప్రొఫెసర్లతోని ఇంటలెక్చువల్స్ తోటి వాళ్ళకు ఒక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇక ఈ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడే భోజన వసతితో పాటు మిగతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా లోకల్ బాడీస్లో బీసీలు గెలిచి తీరాలి. గెలవాలంటే ఏం చేయాలి? ఇదే 5 తారీఖున జరిగేటువంటి సమావేశంలో జరగబోతా ఉంది. సో ఇక చాలామంది బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమాలు తలకెత్తుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభోదయం. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారో సమాజానికి తెలుసు, అందరికీ తెలుసు. ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీ ఆయన దిగుతాడు, రేపు ఇంకొక ఆయన దిగుతాడు, ఇంకొక ఆయన దిగుతాడు. కానీ ఈ దేశంలో కులగణన చేయాలని చెప్పి లొల్లి పెడుతున్నటువంటి వర్గాలను పట్టించుకోకుండా భారతీయ జనతా పార్టీ డ్రామాలు ఆడుకుంటూ బీసీల మీద ప్రేమ ఒలకబోస్తూ ఉంది. ఎస్సీలను లెక్క పెడతారట, ఎస్టీలను లెక్క పెడతారట, మైనార్టీలను లెక్క పెడతారట, కానీ ఈ బీసీలను మాత్రం లెక్క పెట్టరట. వాళ్ళ కథ చూడ్రి. సో వాళ్ళ కథ అట్లా ఉంటే ఇక ఇవాళ సావిత్రిబాయి పూలే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా టీచర్. 1848లో పూణేలో మహిళల కోసం పాఠశాలను స్థాపించి మొట్టమొదటి టీచర్గా ఆమె ప్రసిద్ధికెక్కింది. భారతదేశపు తొలి మహిళా టీచర్, ఆధునిక భారతదేశపు తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే సంబంధించి వాళ్ళ తండ్రి గారి పేరు నవసే పాటేల్ అనేటువంటి తండ్రి గారి పేరు ఏదైతే ఉందో దాంట్లోంచి ఆ ఒక్క పదాన్ని తీసుకొని నా పెద్ద కూతురుకు పెట్టడం జరిగింది. తన పేరు సక్పాల్ పటేల్. సక్పాల్ అంటే సావిత్రి ఏది అంబేద్కర్ గారి మదర్ వాళ్ళ ఇంటి పేరు నుంచి సక్పాల్ తీసుకొని నవసే పటేల్ అంటే సావిత్రిబాయి పూలే పటేల్ ఇంటి వాళ్ళ నాన్న ఇంటి పేరు తీసుకొని సక్పాల్ పటేల్ అని పెట్టడం జరిగింది. ఆ బంగారు తల్లి పేరు సావిత్రిబాయి పటేల్ ఏది సక్పాల్ పటేలే. అవునా బిడ్డ? నవ్వుతుంది అందుకే చెప్పు. అవునా బిడ్డ? నీ పేరేంద్రా? ఏం పేరమ్మా? పేరేంది బిడ్డ? ఎస్, సక్పాల్ పటేల్. నువ్వే సక్పాల్ పటేల్ కదా? ఎస్, వెరీ గుడ్. పొద్దున్నే ప్రతిరోజు నేను వార్తలు చదువుతాను వస్తుంది, నీకు రాదు బిడ్డ అంటే నమస్తే పెడతానంటుంది. పెట్టు, నమస్తే పెట్టు, మరి అందరికి పెట్టు. నమస్తే పెట్టు, నమస్తే పెట్టు. గట్లనేనా? నమస్తే అందరికి. ఓకే, గుడ్ మార్నింగా? హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే అట్లా కూడా పెట్టు. ఓకే, ఆల్ ద బెస్ట్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు బిడ్డ, చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అని. షర్టు బాగాలేదా? బాగాలేదట. షర్టు బాగాలేదు చూపించకండి అంటుంది. పెద్ద చెట్టు ఏంటంట. సరే, ఇక సావిత్రిబాయి పూలే గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఇవాళ మహిళలు చదువుకుంటున్నారంటే వాళ్ళందరికీ కూడా ఆమెనే ఇన్స్పిరేషన్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక మహిళ విద్యను అభ్యసించినటువంటి మహిళ తన భర్త దగ్గర జ్యోతిరావు పూలే దగ్గర విద్యను నేర్చుకొని ఆ తర్వాత తను సొంతంగా పాఠశాలలు నడిపించి స్త్రీలకు విద్య నేర్పించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె జన్మదినం ఇవాళ.
ఆమె పుట్టినటువంటి ఆ జయంతి వేడుకలను కూడా Yes. రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది Yes, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉమెన్స్ టీచర్ డేగా ప్రకటించడం Yes. జరిగింది. మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి బీసీల పక్షాన సావిత్రి మహిళల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకా అంతేకాదు, అసలు వాస్తవానికి సెప్టెంబర్ 5 ఏది అది గురు పూజోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆయన జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం అని పెట్టింది. వాస్తవానికి ఒరిజినల్ ఉపాధ్యాయ దినోత్సవం జ్యోతిబా పూలే పుట్టినరోజు. జ్యోతిబా పూలే పుట్టినరోజే ఒరిజినల్ ఉపాధ్యాయ దినోత్సవం. ఎందుకంటే ఈ దేశంలో చదువును ఎక్స్టెండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన, అణగారిన వర్గాలకు అందించినటువంటి వ్యక్తి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలేను ఈ తరీకాలో గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మహిళా టీచర్లు సోదరిమణులారా ఎవరున్నారో మీ అందరికి కూడా సావిత్రిబాయి జన్మదినం సందర్భంగా ఉమెన్స్ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది క్యూ న్యూస్. అలాగే ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక్కడ దీప్తికి అర్జున అవార్డు. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం నెగ్గిన అథ్లెట్ తెలంగాణ అమ్మాయి జీవాంజీ దీప్తి ప్రతిభకు గుర్తింపు లభించింది. 2024 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్రీడా పురస్కారాల్లో ఓరుగల్లు బిడ్డను ప్రతిష్టాత్మక అర్జున అవార్డు వరించింది. పారిస్ ఒలింపిక్స్ లో 2 పథకాలతో చరిత్ర సృష్టించిన షూటర్ మను బకర్ 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ ధుమ్మరాజ్ గుకేష్, మెన్స్ హాకీ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్టు ప్రవీణ్ కుమార్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు ఎంపికయ్యారు. మొత్తం 4కి ఖేల్ రత్న, 32 మందికి అర్జున అవార్డులు లభించాయి. వీరంతా ఈ నెల 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుంచి పురస్కారాలు అందుకుంటున్నారు. దీప్తి జీవాంజీ పారా ఒలింపిక్స్ లో రజత పథకాన్ని గెలిచింది అనుకుంటా. రజత పథకాన్ని సాధించినటువంటి దీప్తి జీవాంజీ ఓరుగల్లు బిడ్డ మనం చెప్పిన గతంలో తను చిన్నతనం నుంచే కొద్దిగా మానసిక పరమైనటువంటి ఎదుగుదలలో లోపం ఉండడం వల్ల అలా ఉండే, కానీ మంచి రన్నరు పారా ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి తను పథకం సాధించింది. ఈ బీసీ బిడ్డ గురించి నేను పదే చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ బీసీ బిడ్డకు ఉద్యోగంతో పాటు ఆర్థిక సాయాన్ని ఇంటి స్థలాన్ని కూడా ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతరిక్షం నుంచి హలో అనొచ్చంట. అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లకు డైరెక్ట్గా కాల్స్ చేసి మాట్లాడుకునేందుకు వీలుగా తయారు చేసిన అమెరికన్ శాటిలైట్ను ఇస్రో స్పేస్లోకి పంపనుందంట. ఇక ఫిబ్రవరి లేదా మార్చిలో శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపడతారట. అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లకు డైరెక్ట్ గా కాల్స్ చేసి మాట్లాడుకునేందుకు వీలుగా తయారు చేసిన అమెరికన్ శాటిలైట్ ను ఆడియో కాల్ మాట్లాడుకోవచ్చు ఇస్రో స్పేస్ లోకి పంపనుందట. ఫిబ్రవరి లేదా మార్చిలో శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టబోతా ఉన్నారట. ఇక సెల్ టవర్లకు కాలం సెల్ ఫోన్ టవర్లకు కాలం చెల్లినట్టే. కరెక్ట్ గా చెప్పాలంటే శాటిలైట్ నుంచే డైరెక్ట్ గా సెల్ ఫోన్ కు సిగ్నల్ వచ్చేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఇక సెల్ ఫోన్ ఇక్కడ సిగ్నల్ సెట్ ఎక్కవలసి వస్తుంది. సెట్ ఇవేం బాగా ఏ అడవిలో ఉన్నా సిగ్నల్ ఏ అడవిలో ఉన్నా సిగ్నలే వస్తుంది. తద్వారా మొత్తం ఈ శాటిలైట్ వ్యవస్థ తోటి సెల్ ఫోన్ అనుసంధానం జరిగితే కొంత నెట్వర్క్ పరిస్థితి మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా చాలా మెరుగైతే తర్వాత ఇంకోటి రేడియేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇండ్ల మధ్యలో పెడితే ఇండ్ల మధ్యలో ఫుల్ రేడియేషన్ ఉంటుందంట. ఈ సెల్ టవర్లు పెడితే ఇప్పుడు అవి పోతే మంచిగా అవుతుంది. ఇంకా అంటే ఊరవిష్కలు ఇవన్నీ చిన్న పక్షులు చిన్నవి ఉంటుండే, అవన్నీ ఎటుపోయినో కనిపిస్తలేవు. ఇవాళ కాకులు కూడా పత్త లేకుండా అయిపోయినాయి. పిండం పెట్టాలంటే కాకిని అద్దెకి తెచ్చుకొని తినబెట్టి దొరకలేవు, తోలిచ్చే పరిస్థితి. వస్తావా చెప్పులా? ఓకే రైట్. అయితే ఇక్కడ చిన్న పక్షులు ఇవన్నీ చనిపోయి ఒకప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ పరిస్థితి ఎట్లా ఉండేది? ఎక్కడో దూరాన ఉంటే నిచ్చెనేసుకొని ఎక్కి చెట్టు మీద కూర్చొని, లేకపోతే టవర్ ఇంకొక పెద్ద బిల్లులు ఇంకా జర్ర ఇట్లా కదిలితే పోతుందని ఇట్లా లేపి ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం చెట్లు ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెట్లు గుట్టలు ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గుట్ట మీదకి ఎక్కితే కూడా సిగ్నల్ వచ్చేది ఓసారి. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, సెల్ ఫోన్ సిగ్నల్ కోసం మీరు ఎప్పుడైనా చెట్లు ఎక్కిరా? సెల్ ఫోన్ సిగ్నల్ కోసం
అన్న కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందా? స్థానిక సంస్థలు కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా బీసీల ప్రాధాన్యత పెరగాలి. 42% రిజర్వేషన్ అమలు చేయించే బాధ్యత తీన్మార్ మల్లన్న నాది. నేను చెప్పిన గతంలోనే ఇది రాహుల్ గాంధీ గారి మాట. ఈ మాటను ఇంప్లిమెంట్ చేసి తీరుతాం అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మిర్చి రైతుల గురించి మాట్లాడన్నా అని చెప్పాను. ఎస్, చెట్లు పుట్టలెక్కిరు. ఎస్ నేనున్నా అంటుండు, ఎక్కిరట. ఎస్, రైతు బంధు గురించి మాట్లాడన్నా. రుణమాఫీ అయినట్టు సమాచారం కానీ ఇంకా కాలేదని చెప్తాను. నేను పోలీసులకు సరెండర్స్ కూడా రావాలంట. సరెండర్స్ కూడా రావాలి. ఉన్నాము అన్న. ఓకే, సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి రైట్. సెల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్లెక్కిన వాళ్ళు ఉన్నారు. చెట్లెక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పుట్టలెక్కిన వాళ్ళు చాలా మంది. వాళ్ళ ఊళ్ళో మీరు టెంట్ వర్క్ రాదంట, ఇబ్బంది ఉందంట. ఏంటి మాల మీద ఏదో ఎక్కారు. నేను ఎక్కాను సార్. మోటరోలా ఫోన్. అప్పుడు మోటరోలా ఫోన్ ఇంత దొడ్డు ఫోన్ ఉంటుండే. అది ఇక అది దాని కథ ఖతర్నాక్ ఉంటుండే. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇప్పుడు చెట్లు పుట్టలెక్కాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ ఎలాన్ మాస్క్ ఈ తరహా శాటిలైట్ ద్వారా ఏది సిగ్నల్స్ అందించేటువంటి కార్యక్రమానికి ఆయన గతంలో ఏది తెరలేపిండు. మరి అది కొనసాగుతుందా? శాటిలైట్ దాని నుంచి కాకుండా ఇంకేమన్నా నుంచి అందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏంది బిడ్డ అంకుల్ రా అడుగుతుంది. ఏదమ్మా 10 రూపాయలు అంకులి అయితేనే తీసుకుంటుంది బిడ్డ కదా బిడ్డ. నాయి లేవు బిడ్డ. అగో అంకుల్ ఇస్తాడుదా. అది ఏం చేయదు, వట్టిగా నోట్లతో ఆడుకొని ఆడేస్తుంది అంతే. ఓకేనా? బాయ్ చెప్పు. మరి బాయ్ చెప్తలేవు చిటి. బాయ్. ఓకే బాయ్. ఇక పాస్బుక్స్ లేకుండానే పంట రుణాలు 13,000 కోట్ల గోల్మాల్ అయిందట. రుణమాఫీ కోసం వివరాలు తెప్పించుకున్న సర్కార్ బయటపడ్డ బ్యాంకర్ల భాగోతం. బ్యాంకర్లే దొంగలయ్యారట. 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చినట్టు గుర్తింపు. నకిలీ పాస్బుక్స్ తో కొందరు, అసలు పాస్బుక్స్ లేకున్నా మరికొందరు క్రాఫ్ లోన్లు కొట్టేసినట్టు నిర్ధారణ. అక్రమార్కులతో బ్యాంక్ అధికారుల కుమ్మక్కు ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన సర్కార్. పట్టాదారు పాస్ పుస్తకం పెడితే గాని పంట రుణాలు ఇవ్వని బ్యాంకులు అసలు ఎలాంటి పాస్బుక్స్ లేకుండానే 1000 కోట్ల రుణాలు ఇచ్చాయి. ఏకంగా 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 13,419 కోట్ల క్రాఫ్ లోన్లు మంజూరు చేశాయి. రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించిన వివరాలతో ఈ భాగోతం బయటపడ్డది. పోయినేడాది రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం క్రాఫ్ లోన్ల వివరాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకులను కోరింది. అయితే ఇందులో పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఇచ్చిన క్రాఫ్ లోన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నకిలీ పాస్బుక్స్ పెట్టి, కొన్ని ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్బుక్స్ పెట్టి, మరికొన్ని అసలు పాస్బుక్స్ కూడా లేకుండా ఇంకొన్ని రుణాలు పొందినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. 13,400 కోట్లట. బ్యాంకు వాళ్ళ డ్రామా చూడు. ఏమన్నా లోన్ కావాలంటే ఏం పెడతావు అని అంటారు. కానీ ఏమీ లేకుండా సర్కార్ పుణ్యానికి మాఫీ చేస్తుంది కదా అని చెప్పి ఈ బ్యాంకులో ఉన్నటువంటి కొంతమంది కుమ్మక్క అయిపోయి కమిషన్లు మింగి 13,000 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిరట. 13,000 కోట్ల రూపాయలు ఏ జమనాథ్ లేకుండా పెట్టుకురట. ప్రభుత్వం రుణమాఫీ చేయగానే అనామతం జవులేసుకురు. మళ్ళా ఈ బ్యాంకుల డ్రామా. బ్యాంకు వాళ్ళు ఉంటారు, డేంజర్ ఉంటుంది. విషయం ఏంటంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా మా డబ్బు పైసలు అందులో ఏది రైతు బంధు పడంగానే ధన్మని తీసేసుకున్నాడుగా, పైసలన్నీ తీసేసుకున్నాడుగా. తీసేసుకున్న తర్వాత మళ్ళీ అంటే అది మా డబ్బులు అంటే ఇంకా అట్లా జమ అయ్యండే. ఆ జమ అయిన డబ్బులు మా నాన్న పేరుతో ఉంది అకౌంట్. మా నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే మేము అవి కూడా పెట్టుకుంటా అని చెప్పినాం. అదే ఏంటో లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అవి కూడా పెడతా అని చెప్పినా కానీ ఇస్తలేడుగా. లేదు అట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ సమాజంలోకి మనం పైసలు మనం ఇచ్చేటప్పుడు ఏమో మన నుంచి ముక్కు విండి వసూలు చేస్తారు, లేకపోతే మీ పైసలు ఇచ్చే ఉందని చెప్పేసి ఫోన్లు చేస్తారు. ఈ బ్యాంకుల కంటే లంక బిందెలు నయం. మళ్ళీ పెట్టుకుంటే గురిగిలా పెట్టుకొని మూట కట్టి ఆ ఇంటి ముంగట తోవి పెట్టుకుంటే మిత్తి మీ దేవుడు ఎరుగు అసలు కళ్ళ ముంగట ఉంటుంది. రోజు తెల్లారు లేచి ఏపీజీవీ బొమ్మల రామారావు ఆయన. రైతు భరోసాకు 5 నుంచి అప్లికేషన్లు. గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. సీలింగ్ పై 4వ కేబినెట్ భేటీలో ఫైనల్. సంక్రాంతి నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయం స్కీమ్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం ఈ నెల 5, 6, 7 తేదీల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 3 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకోనున్నారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సెక్రటేరియట్ లో సమావేశమైంది. మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు,
తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పరిమితం చేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో శనివారం జరగనున్న కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. భూముల వివరాలు కావాల్సిన నిధులపై ఆరా. రాష్ట్రంలో రైతుల వారీగా భూముల వివరాలు కావాల్సిన నిధులపై ఆఫీసర్ల నుంచి మంత్రివర్గ ఉపసంఘం వివరాలు అడిగి తీసుకుంది. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 1,52,00,000 ఎకరాలకు ఎకరానికి 5,000 చొప్పున 7,624 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలనేది లక్ష్యం కాగా, గత సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, పడావు భూములకు, హైవేలకు, ఇతర నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు రైతు బంధు అందజేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. ఇది కథ. 2 కేటగిరీలపై చర్చ. మొదటి కేటగిరీ ఏంటంటే 5 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాల్లో ఏదో ఒకదానికి సీలింగ్ పెట్టడం. ఉదాహరణ 7 ఎకరాలకు సీలింగ్ పెడితే అంతకు మించి ఎన్ని ఎకరాలున్నా గరిష్టంగా 7 ఎకరాలకే రైతు భరోసా పెట్టుబడి సాయం వస్తుంది. దీనిపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణలో అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో సూచనలు, సలహాలు వచ్చాయి. ఎక్కువ మంది 7 ఎకరాలకు, మరికొందరు 10 ఎకరాలకు సీలింగ్ పెట్టాలంటూ ప్రతిపాదనలు చేశారు. వీటిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. అసలు ఒకసారి అది పెట్టు. ఒకసారి రైతు బంధు పైన రైతు భరోసా పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది ప్రభుత్వం, రైతు బంధు పైసలు ఎప్పుడు వస్తాయి, ఎన్ని ఎకరాలకు వస్తాయి, ఏం కథ అనేది. అయితే గతంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు చెట్లు, పుట్టలు, గుట్టలు, ఔటర్ రింగ్ రోడ్లు, పెట్రోల్ బంకులకు దేనికి పడితే దానికి ఇచ్చేసాడు. అట్లా ఇవ్వడంతో ప్రజాధనం అంతా వృధా అయిపోయింది. అసలైన రైతులకు దక్కకుండా ఆయన పాస్బుక్లు ఇంట్లో పెట్టుకొని బెడ్ కింద పెట్టుకొని పన్నటువంటి వ్యక్తులకు రైతు బంధు పోయింది. ఇలా కష్టపడ్డ రైతుకు అసలే రాకుండా అయిపోయింది. ఇప్పుడు హరీష్ రావు ఇట్లా ఏమంటుండే, అట్టెట్లయితుంది మాకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే ఎందుకు ఇయ్యరు, రైతు భరోసా పంట పండిన భూములకు ఎందుకు ఇయ్యరు అంటుండ ఆయన. అయితే పంట పండిన భూములకు మీరు ఇస్తారేమో పంట పండిన భూములకి పంట పండను పంట ఏ భూములకు ఎవరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఎందుకు లాభం లేకుంటున్నాడుగా ప్రతిపక్ష నాయకుడై. ఇప్పుడు ఆయనకు కూడా జీతం ఇచ్చుడు అవసరమా మరి? చెప్పు. సప్లై కూర్చున్నాడు ఆయన. రైట్. ఇక్కడ రైతు భరోసా ఇదివరకేమో కేసీఆర్ ఉన్నప్పుడేమో చెట్లు, గుట్టలు, ఔటర్ రింగ్ రోడ్లు, పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఔటర్ రింగ్ రోడ్కు, ఔటర్ ఆర్ఆర్లకు వీటికి ఇచ్చేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఈ రైతు భరోసా స్కీమును ఎట్లా ఇయ్యాలనేది ప్రజల్నే అడిగింది, రైతుల్నే అడిగింది. అడిగితే చాలా మంది రైతులు ఏమన్నారంటే 5 ఎకరాలు ఉంటే చాలు, 5 ఎకరాల లోపు ఉన్నోళ్లకు రైతు భరోసా ఇయ్యరని చెప్పిండ్రు చాలా మంది. కొంతమంది 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 10 ఎకరాలు చెప్పిండ్రు, ఇంకా కొంతమంది 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇవ్వండి అని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేబినెట్ సబ్ కమిటీని వేస్తే కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని ఈ వివరాలన్నీ చూసింది. అయితే కొంతమందికి 20 ఎకరాలు ఉందనుకో, 20 ఎకరాలు ఉన్న ఆయనకు 20 ఎకరాలకు ఉన్న ఆయనకు నిజంగా ఈ 7 స్లాబే పెట్టింది అనుకో, 7 ఎకరాల వారికే ఇస్తామంటే ఈ 20 ఎకరాల్లోంచి 7 ఎకరాలకు రైతు భరోసా వస్తుంది. 7 ఎకరాలకు రైతు భరోసా వస్తుంది, మిగతా 13 ఎకరాలకు రాదన్నాడు. అయితే ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసే సూచన ఏంటంటే, పండించే పంటకే ఇవ్వండి, పంట పండించినటువంటి వాటికి ఇవ్వడం దండగా. కాబట్టి అసలైన రైతులకు, పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో ఒకసారి 5 ఎకరాల, 7 ఎకరాల, 10 ఎకరాల మీ ఒపీనియన్ ఏంది, దేనికి పెడితే బాగుంటుంది సీలింగ్ అనేది మీరు తెలియజేయండి ప్రజలారా. ఇది రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి సమాచారాన్ని ఉన్న కేశవపురం గ్రామంలో మూడుజింతలపల్లి మండలం ఆద్రస్పల్లి గ్రామం రూట్లో బీఆర్ఎస్ నాయకులు భూమి కబ్జా పెడుతున్నారు అని చెప్పని అంటున్నారు. చూద్దాం అదేందో.
కూర్చోబెట్టి నువ్వు పోలేరా ఇంకా 500 కావాలంట. ముచ్చట పెడుతున్నావు బయట పబ్లిక్ కుర్రా బయట. రైట్గా రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు లిమిట్ చేయాలి? ఇచ్చే అంకుల్కి ఇచ్చే. రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు లిమిట్ చేయాలి? 5 ఎకరాలకా, 7 ఎకరాలకా, 10 ఎకరాలకా? సిటీ ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి? 5 ఎకరాలకా, 7 ఎకరాలకా, 10 ఎకరాలకా? 10 ఎకరాలకా? 10 ఎకరాలకా. ఇచ్చే అంకుల్కి ఇచ్చే. తీసుకోను అంకుల్ని. ఎందుకమ్మా? 500 ఏం చేయదు, మళ్ళీ ఇస్తుంది. నేను జమనాథుంటి ఆడుకొని మళ్ళీ ఇవ్వాలి అంకుల్కి, సరేనా? ఉండని ఏం కాదు. రైట్గా రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు లిమిట్ చేయాలి? 5 ఎకరాలకా, 7 ఎకరాలకా, 10 ఎకరాలకా? ముగ్గురు పిల్లల నిబంధన తీసేయండి మల్లన్న గారు అంటున్నారు. వెంకట్ గారు, ఈ 5 తారీఖు రోజు జరిగేటువంటి బీసీల బీసీ నాయకుల సదస్సు అయితే ఉందో దాని మీద చర్చ జరగబోతా ఉంది. మీరందరూ కూడా రండి. అక్కడ ఉక్క పెడుతుందా? అయ్యో సరిగ్గా వస్తలేనట్టు. ఎస్, లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు లిమిట్ చేయాలి? నా కూతురు చెప్పిందే చెప్పుదాం. అంతే, 10 ఎకరాలకు. అయితే 66% మంది ప్రజలు 5 ఎకరాలకు లిమిట్ చేయాలని చెప్తా ఉంటే 7 ఎకరాలకు చేయాలని చెప్పి 15% మంది, 10 ఎకరాలకు చేయాలని చెప్పి 19% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేసారు. రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకం. ఇది ఒక కేటగిరీగా. రెండో కేటగిరీ ఏంటంటే 10 ఎకరాలకు ఒక గుంట ఎక్కువ భూమి ఉన్నా అలాంటి వారికి రైతు భరోసా ఇవ్వద్దనే ప్రతిపాదన కూడా సబ్ కమిటీ ముందుకు వచ్చింది. దీనిపై కమిటీ భేటీలో డిస్కస్ చేశారు. రాష్ట్రంలో 10 ఎకరాలకు పైన భూములున్న రైతులు 92,151 మంది అని తేలింది. వీరి చేతుల్లో 12.85 లక్షల ఎకరాల భూములున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ అధికారులు నివేదించారు. ఈ సీలింగ్ పరిమితిపై మంత్రుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో దీనిపై కేబినెట్ సమావేశంలో ఫైనల్ చేసే అవకాశం ఉందట. సో రైతు భరోసా పైన విస్తృతమైన చర్చ జరిగింది కేబినెట్ సబ్ కమిటీలో. ఇక నేడు RRR పై సీఎం రివ్యూ, సౌత్ పార్ట్ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్, కేంద్రమే నిర్మించాలంటూ ఇటీవల లేఖ రాసినట్ట. ఇవాళ RRR ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి సౌత్ పార్ట్ కూడా ఎవరు నిర్మించాలనే దానిపైన ఇవాళ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారట కేబినెట్ ముఖ్యమంత్రి గారు. ఇక ఇవాటి నుంచి నుమాయిష్. హైదరాబాద్లోని నాంపల్లి గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నుమాయిష్ను ప్రారంభించనున్నారు. రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు, వారాంతాలు సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నుమాయిష్ అంటే ఎగ్జిబిషన్ కి సంబంధించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ, ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులకు చెప్పాలి, ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్ కాలేజీలను మీరు ఏమైనా పట్టించుకుంటారా? ఎయిడెడ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను, టీచర్లను ఏమైనా పట్టించుకుంటారా? కేవలం అది ఒక్కటి నిర్వహించి అవతల పడతారు. ఇప్పుడు చాలా ఎగ్జిబిషన్ సొసైటీలు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్ కాలేజీలలో సమస్యలు అట్లా బడి ఉన్నాయి. ఒక్కొక్కరు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నారు. అలా దారుణం. ఏపీలో చాలా మందికి రెగ్యులరైజేషన్ ఉంటుంది. అక్కడ ఏది ఇంట్లో ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి ఈడ ఉండదు, అన్నీ ఉంటాయి. గవర్నమెంట్ అక్కడ ఇస్తుంది. దుమ్ము రేపిన బుల్స్ అంట. ఇక రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1436 పాయింట్లు ర్యాలీ చేసి 9943.71 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 445.75 పాయింట్ల లాభంతో 24,188.65 వద్ద వెళ్ళింది. అయితే 2 రోజుల మార్కెట్ ర్యాలీ వల్ల ఇన్వెస్టర్ల సంపద 8.52 లక్షల కోట్లు పెరిగింది. అప్పుడే పెరిగిందంటారు, ఎప్పుడే లేచింది పడ్డది. సావిత్రిబాయి పూలే జయంతి, ఇకపై ఉమెన్స్ టీచర్స్ డే స్టేట్ ఫంక్షన్ గా నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. నేడు సావిత్రిబాయి పూలే జయంతి, ఆమె త్యాగాలను గుర్తు చేసుకున్న సీఎం. సావిత్రిబాయి పూలే జయంతిని ఇక నుంచి మహిళా ఉపాధ్యాయుల
ఉపాధ్యాయునిల దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని ఇందుకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ పండుగను స్టేట్ ఫంక్షన్ గా జరపాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. కాగా ఉమెన్ టీచర్స్ డే ఉత్సవంలో భాగంగా ప్రతి స్కూల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, మహిళా టీచర్లను సన్మానించాలని ఎంబీఓలకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. సావిత్రిబాయి పూలే సేవలను విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొంది. డే ఉత్సవంలో భాగంగా ప్రతి స్కూల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, మహిళా టీచర్లను సన్మానించాలని ఎంఈఓలకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. ఇవాళ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మంచి నిర్ణయం, ముఖ్యంగా బీసీల పక్షాన కృతజ్ఞతలు. చాలా కాలం నుంచి ఆ డిమాండ్ ఉన్నది. ఇక పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 26న ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్. ఇక కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటు. ఇక డివిజన్లు, ఓటర్ల లిస్టుపై అధికారుల కసరత్తు. శివారు పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమంట. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు లేదంటే కొద్ది రోజుల గ్యాప్ తో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26తో మున్సిపాలిటీల టర్మ్ ముగియనుంది. సంక్రాంతి పండుగ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే ఈ నెల చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోగా 3 దశల్లో ఎలక్షన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కులగణన వివరాలు ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ కు చేరడంతో త్వరలోనే సర్కార్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కార్ ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. పంచాయతీల పదవీ కాలం గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్ లో ఉండడం వల్లే ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయి. మున్సిపల్ ఎన్నికలకు ఆ సమస్య లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలతో పాటే నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్టుగా ఓ ఉన్నతాధికారి తెలిపారు. నేడో రేపో గెజిట్. రాష్ట్రంలో ఇప్పటికే 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా 12 మున్సిపాలిటీలను మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిపై ఇవాళనో రేపో గెజిట్ విడుదల అయ్యే అవకాశం ఉందంట. ఇటుగా పంచాయతీ ఎన్నికలతో పాటే మున్సిపల్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. బీసీ అభ్యర్థులారా ఎవరైతే పోటీ చేయాలని ఉవ్విళ్ళు ఉడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల 5న అంటే ఎల్లుండి 5 తారీఖున జేకే కన్వెన్షన్ కొర్రాముల, ఆ కన్వెన్షన్లో పెద్ద కన్వెన్షన్ అది. ఆ పెద్ద కన్వెన్షన్లోకి మీ అందరినీ బీసీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు అందరు కూడా పోటీ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక మల్లారెడ్డి కాలేజీ వద్ద హైటెన్షన్. రహస్యంగా వీడియోలు తీసిన ఘటనపై స్టూడెంట్లు ఫైర్ అవుతున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు అదుపులో 7గురిని తీసుకున్నారు. ఇక బాత్రూమ్ వెంటిలేటర్పై చేతివేళ్ల ముద్రలు సేకరణ. కాలేజ్ మేనేజ్మెంట్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయ్యా, ఇక్కడ విజువల్. మల్లారెడ్డి కాలేజీలో లేడీస్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్లు, వాష్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఆడ వీడియోలు తీసిరట. ఉన్నాయా? ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. దీంట్లో పంపించలేవి ఇవే కదా? ఇవే. అయ్యా, ఘోరాతి ఘోరం ఇది. ఏం మల్లారెడ్డి గారు, ఇది ఏం కాలేజీ, ఏం కథ? 300 వీడియోలు తీసిరట. మరి ఏ పిల్లలై తీసిరు, ఏం చేసిరు, వాళ్ళ పరిస్థితి ఏంది? అవి ఎక్కడ సోషల్ మీడియాలో పోతే ఏంది పరిస్థితి? ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే అబ్జర్వ్ చేసి గుర్తుపట్టింది. ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే వీడియో తీస్తున్నట. వీడియో తీసే టైంలో ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసి చెప్పిందట. కెమెరాలు పెడితే మొత్తం 300 వీడియోలు తీసిరట. మల్లారెడ్డి కాలేజీలో మీ పిల్లలు చదువుతున్నారా? సిఎంఆర్, ఆ తర్వాత ఈ సెయింట్ మార్టిన్ మల్లారెడ్డి యూనివర్సిటీలో మీ పిల్లలు ఎవరైనా చదువుతా ఉన్నారా? దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఆ కాలేజ్ గురించి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మీకు. ఈ కాలేజీ అట్లా కాదు, ఇట్లా రికగ్నిషన్ కూడా రద్దు చేసింది. యూజీసీ కూడా గుర్తింపును రద్దు చేసింది ఇంజనీరింగ్ కాలేజీలకు 5 ఏళ్ల పాటు. సో కాబట్టి ఏదో లంచాలో బించాలో ఇచ్చి నడిపిస్తున్నట్టున్నాడు మల్లారెడ్డి. మీ పిల్లల మానపానాలకు కూడా భద్రత లేదు మల్లారెడ్డి కాలేజీలో. హాస్టళ్లలో, మల్లారెడ్డి హాస్టళ్లలో ఉన్నటువంటి మీ ఆడబిడ్డల పరిస్థితి ఏందో ఒక్కసారి కనుక్కోండి. ఎందుకైనా మంచిది మీ పిల్లలు చదువుతున్నటువంటి క్రమంలో. ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఇన్ని అక్రమాలు కాదు, చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మీదే, ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేసిందట. 7గురిని ఎవరెవరు తీసిరు, ఏం కథ అనేది మొత్తం సెల్ ఫోన్లను గమనిస్తే కొన్ని వీడియోలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ పరిస్థితి ఏందో అర్థమైతలేదు. చాలా దారుణమైన 300 వీడియోలు అంటే ఏంది? 300 మంది పిల్లల వీడియోలు అంటే ఏంది?
అదే ఒక చిన్న కాలేజ్ లో జరిగితే ఎంత పెద్ద ఒక చిన్న కాలేజీలో ఇష్యూ జరిగితే కాలేజీనే కథం చేస్తారు అప్పుడే. పండబెట్టి తొక్కుదురు బాన్ని. మల్లారెడ్డి ఎవరికన్నా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తా ఉన్నాడా? ఎస్ మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేదు. లక్షల కోట్లు మళ్ళా ఫీజులు ఎస్సీనో ఎస్టీనో బీసీనో అయితే ఇప్పటికి ఎప్పుడో వేరే ఉండు. మేనేజ్మెంట్ మల్లారెడ్డి కాబట్టి మల్లారెడ్డి పైసలతోటి మేనేజ్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా మేము ఇలాగ చూస్తాం పరిచయం. అదే ఒక ఎస్సీనో ఎస్టీనో బీసీ వాడిదో ఈ కాలేజ్ ఏంటి ఈ పాటికి ఏం చేద్దరు వీళ్ళందరూ కూడా కథం చేసి పెడతారు. రచ్చ అయిపోయేది మీడియాలో కూడా. ఎందుకంటే మీడియా కూడా వాళ్ళదే కదా, రచ్చ అయిపోయేది. పోలీసులు కూడా దాని మీద సీరియస్ తీసుకోండి, లేకపోతే బాగుంటుంది. ఇంత కాదు, ఫ్రంట్ పేజ్ వార్త కావాలి, ఫ్రంట్ పేజ్ లో మెయిన్ వార్త కావాలి, బ్యానర్ వార్త. రైట్. మల్లారెడ్డి కాలేజీలను తక్షణమే మూసివేసి అందులో ఉన్నటువంటి పిల్లలను ఇతర కాలేజీలో అడ్జస్ట్ చేయాలి. మల్లారెడ్డి కాలేజీని బ్యాన్ చేయాలి. మాకు టైం కావాలి. ఇక ఫార్ములా ఈ కేసు రేసులో ఈ రేసు కేసులో ఈడీని కోరిన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ అంట ఇద్దరికి అవకాశం. మాకు టైం కావాలని అడుగుతా ఉన్నారు. మీరు పైసలు ఇచ్చడం ఏ టైం లేకుంటే వెంటనే మంజూరు చేస్తారు. ఇప్పుడు టైం కావాలన్నట. ఇద్దరికి అవకాశం ఇచ్చిన అధికారులు ఈ నెల 8న బిఎల్ఎన్ రెడ్డి, 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని మరోసారి సవాళ్లు. 2న విచారణకు వెళ్లాల్సి ఉండగా హాజరు కాని బిఎల్ఎన్ రెడ్డి. షెడ్యూల్ ప్రకారం 7న కేటీఆర్ విచారణ జరగబోతా ఉందట. ఇక ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు తమకు మరికొంత సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, తర్వాత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కోరిందట. ఈ కేసులో బిఎల్ఎన్ రెడ్డి గురువారమే విచారణకు హాజరు కావాల్సిందిగా ఉండగా ఆయన రాలేదు. అయితే ఆయనకు మరికొంత సమయం కావాలని కోరుతూ ఈడీ అధికారులకు ఈమెయిల్ పంపించిండట. ఫార్ములా ఈ కేసు రేసుకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు, ఇతర వివరాలు అందించేందుకు 2 నుంచి 3 వారాలు టైం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట. చూసుకో. రెడ్డిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం, పిటిషనర్ స్వేచ్ఛను కూడా ఆపలేం. సుప్రీంకోర్టు తిరుపతి అన్న పాత్రపై విచారణ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోవాలని చెప్పి తిరుపతి అన్న చెప్తా ఉంటే అడ్డుకోలేము, అలాగే నీకు కూడా స్వేచ్ఛ ఉంది, నీ పిటిషనర్ స్వేచ్ఛను కూడా ఆపలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక తగ్గుతున్న సన్న బియ్యం రేట్లు క్వింటాల్కు 4,200 నుంచి 4,500 వరకే ఉంటాయంట. త్వరలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, ధరలు మరింత తగ్గే ఛాన్సు. బోనస్ ప్రకటనతో ఈసారి భారీగా పెరిగిన సన్నాల సాగు. సన్న బియ్యం రేట్లు దిగొస్తున్నాయి. నిరుడు క్వింటాల్ 5,800 నుంచి 6,500 వరకు పలికాయి. గత బీఆర్ఎస్ సర్కార్ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలే తప్ప సన్నవడ్లు కొనలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వాటి సాగును ప్రోత్సహించింది. క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించింది. దీంతో ఎన్నడలేనంతగా ఈ వానాకాలంలో రైతులు సుమారు 40 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. దీంతో అటు ప్రభుత్వం ఇటు మిల్లర్లు పోటీపడి సన్న రకం వడ్లు కొనుగోలు చేశారు. సప్లై పెరగడంతో వ్యాపారులు సన్న బియ్యం ధరలు తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్ సన్న బియ్యం 4,000 నుంచి 5,000 వరకు పలుకుతా ఉందట. సన్న బియ్యం ధర తగ్గొచ్చింది, రైతులకు బోనస్ పెరిగింది. ఇది ఇట్లుంటే రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిమాండ్లు చూడండి. రైతు భరోసా మీద భరోసా డిమాండ్లు ఏంటి అంటే వెంచర్లకు ఇయ్యకుంటే సహించమంటారు. రైతు భరోసా వెంచర్లకు ఇవ్వకపోతే మేము సహించమని వెంచర్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకి అన్నట. హైవేలకు స్కీమ్ నిలిపివేయడం ఘోరం అంటారు. హైవే రోడ్లకు కూడా గతంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చేది, అయితే దానికి నిలిపివేసి కేవలం పంటలకే ఇస్తామని ప్రభుత్వం చెప్పుడుతోటి హైవేలకు ఇవ్వకపోతే మేము ఘోరం అని చెప్పానంటారు. గుట్టలకు ఆపేయడం అన్యాయం అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. సాగు తెలవని భూస్వాముల్ని ఆగం చేయొద్దట. ఇది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి డిమాండ్లు ఇవి. అంతే, సిగ్గుండాలేమన్నా. ఇది వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఇక 765 చెరువుల FTL నిర్ధారణ తుది నోటిఫికేషన్ జారీ చేశాం. మిగతా చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్, అభ్యంతరాలను పరిశీలించి తదుపరి ప్రక్రియ. ఇక హెచ్ఎండిఏలో మొత్తం 3,342 చెరువులు ఉన్నాయి. రక్షణకు చర్యలు ఇక హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. 765 చెరువులు FTL నిర్ధారణ అయిందట. ఇక ఆంక్షలు లేని భరోసా, ఎకరాల పరిమితి లేదు, IT చెల్లింపుదారులకు వర్తింపు. పంటలు వేసిన రైతులకే పథకం 14 నుంచి జమ. రాళ్లు రప్పలు కొండలు గుట్టలున్న భూములకు బంధు. భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే. పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతే చెల్లింపులు. అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్. 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణ. కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం రేపు నిర్వహించే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోబోతా ఉన్నారట. ఇక ఉచితంగా సన్న బియ్యం 2.81 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు వర్తింపు. ఈ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న బియ్యం ధర కిలో రూపాయి
అయితే తినేది 15%, అమ్ముకుంటున్న మిగతా వారు. తినడానికి తగిన బియ్యం ఇస్తే అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది. రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. కొత్త కార్డులపైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. రైట్గా తెలంగాణ బ్రాండ్ ట్రాఫిక్ నియంత్రణ నుంచి డ్రగ్స్ కట్టడి వరకు అన్ని రాష్ట్రాలు మన వైపు చూడాలి. సమిష్టిగా కృషి చేద్దాం. తానాకో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు, వాటిని క్రోడీకరించి చర్యలు తీసుకోనున్న సర్కార్. పేదలైనా ధనికులైనా చట్టం న్యాయం ఒకేలా ఉండాలి. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీని వాడాలి. ఒకే గొడుగు కిందకు హైడ్రా, జిహెచ్ఎంసీ, జలమండలి. ప్రభుత్వంపై ప్రజలకు భరోసా కల్పించాలి. ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం చేసిండట. నిన్న తెలంగాణ బ్రాండ్కు సంబంధించి ఉద్యోగ సంఘాలను కలిసిన రెవెన్యూ సంఘాల డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది. ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా. ఎన్నిసార్లు చెప్పినా మారరా. సస్పెండ్ చేస్తే మళ్ళీ 4 నెలల్లో చేరొచ్చు అనుకుంటున్నారేమో. అలాంటి ఆటలు సాగనివ్వరు. అవినీతి సొమ్మునంతా కక్కిస్తా. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి హెచ్చరిక. మంత్రి గారు, మీ శాఖ ఎందుకో తేడా శాఖ ఉంది. మీ మీద కూడా 2-3 నాకు కంప్లైంట్ చేశారు. సార్ మంత్రి గారు ఇది కావాలని ఆపిండు సార్, దాంట్లో డబ్బులు ఇవ్వాలట అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇదేందో సరి చూసుకొని మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాగా మీకు పంపించమంటే పంపిస్తుంది ఆ ఫైలు. మీ మీదనే మీరు దానికి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిరనేటువంటి ఒక ఆరోపణ వస్తూ ఉంది. మరి అది నిజమా కాదా నాకు తెలియదు. నా దగ్గరికి అయితే వచ్చిరు వాళ్ళు. వస్తే నేను ఎందుకైనా మంచిదని రికార్డు చేసి పెట్టిన. ఇదేం ఫార్ములా? సంబంధం లేకుండా ఒప్పందం, నిబంధనలు పాటించకుండా చెల్లింపులు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం. ప్రభుత్వ బాధ్యత కేవలం సివిల్ పనుల నిర్వహణే. ఎఫ్ఈఓకు చెల్లింపులు చేయాల్సింది స్పాన్సరర్. నష్టాలు వస్తున్నాయంటూ పక్కకు తప్పుకున్న ఎస్ నెక్స్ట్ జన్. సంబంధం లేకపోయినా ఆ బాధ్యత నెత్తికెత్తుకున్న సర్కారు. సంబంధమే లేని హెచ్ఎండిఏ ఖాతా నుంచి 46 కోట్లు ఒక తహసీల్దార్ గారికి ఫోన్ చేసి అది క్లియరెన్స్ అయ్యే టైంలో ఆపిరట. దానికోసం మంత్రి గారు 10 కోట్లు డిమాండ్ చేస్తూ ఉన్నాడన్న అని చెప్పి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మంత్రి గారు అది ఏందో సరి చూసుకోండి, ఒకవేళ అది తప్పో నిజమో ఇంకా నాకు తెలియదు, ఎందుకైనా మంచిదని రికార్డ్ చేసి పెట్టిన. ఆర్థిక శాఖ కేబినెట్ ముద్ర లేకుండా డాలర్లలో చెల్లింపులు. ఆర్బీఐ అనుమతి తప్పనిసరి, అది లేకుండానే నిధుల బదిలీ. త్రైపాక్షిక ఒప్పందానికి 4 నెలల ముందే పుట్టిన కంపెనీ. గ్రీన్ కో డైరెక్టర్లు, ప్రమోటర్లు, పెయిడ్ అప్ క్యాపిటల్ 2 లక్షలే. క్రీడలు, ఫార్ములా ఈతో సంబంధం లేకుండానే ఆ బాధ్యతలు. అడుగడుగున ఉల్లంఘనలు, వాటిపైనే ఏసీబీ దృష్టి పెట్టిందట. ఇదేం ఫార్ములా? దిక్కుమాలిన ఫార్ములా ఇది. ఇది కేటీఆర్ భాషలో చెప్పాలంటే లొటపీస్ రేసు. ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టిండు. కొంత సమయం కావాలంటూ ఈమెయిల్ పెట్టిండట. నేటి విచారణకు రాలేనన్న అరవింద్ కుమార్ మరోసారి పిలుస్తామని చెప్పేసి ఈడీ జవాబిచ్చింది. రైట్గా సుదీర్ఘకాలం విచారణ, దర్యాప్తు పేరుతో నిందితుల స్వేచ్ఛను అడ్డుకోలేం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. 4 నెలల్లో దర్యాప్తు పూర్తి అవుతుంది. ప్రభుత్వ లాయర్. కర్రతో చితక్కొట్టి ఆపై ఉరివేసి నడి రోడ్డుపై భర్తను హత్య చేసిన భార్య. మద్యానికి బానిసై తీవ్రంగా వేధిస్తున్నందుకే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘటన. వీడియో వైరల్ కావడంతో తీవ్ర సంచలనం. ఉన్నది వీడియో కానీ వేయకూడదు. ఇంకా ఈ వీడియో ఏమో కానీ భర్తలను రోడ్డు మీద వేసి కొట్టే వీడియోల సంగతి అటు పెడితే ఇక అరే ఇది వస్తలేదుగా. ఇది దూడని తొట్టెలు వేసారు. దూడ పుట్టిందని దూడని తొట్టెని లేచి 21 బారసాల చేస్తున్నారు. ప్రార్థనా స్థలాల చట్టాన్ని అమలు చేయండి. సుప్రీంలో ఓవైసీ పిటిషన్ స్వీకరించిన సిజేఐ బెంచ్. ఇక దాడుల వెనుక ఐఎస్. అమెరికా న్యూ ఆర్లిన్స్ ఘటన దుండగుడు. జబార్ కార్లో ఇస్లామిక్ స్టేట్ జెండా నిర్ధారించిన అధ్యక్షుడు జో బైడెన్. ఎఫ్బిఐ. ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య. లాస్ వెగాస్ లో ట్రంప్ హోటల్ వద్ద కారు బాంబు పేలుడు, 1 మృతి. 2 సంఘటనలకు సంబంధం అని చెప్పి మస్క్ చెప్తా ఉన్నాడు. న్యూయార్క్ లో కాల్పులు, 11 మందికి గాయాలు. దాడుల వెనుక ఐఎస్ ఉండొచ్చు అని చెప్పి. ఇక తెలుగు తేజాలకు అర్జున, స్ప్రింటర్ జ్యోతి, పారా రన్నర్ దీప్తికి పురస్కారాలు. గుకేష్, మనుబకర్లకు ప్రతిష్టాత్మక ఖేల్ రత్న. హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీతు, పారా జంపర్ ప్రవీణ్ కు జాతీయ క్రీడా పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం. మొత్తం 32 మందికి అర్జున. 17న ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ముర్ము. దీప్తికి సీఎం రేవంత్ అభినందనలు తెలియజేసాడు. తెలంగాణ పారా రన్నర్ దీప్తి జీవాంజీ, ఏపీకి చెందిన స్ప్రింటర్ జ్యోతి ఎర్రాల జిల్లాకు దేశ 2వ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు లభించిందట. వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసిండు ముఖ్యమంత్రి గారు. సెకండ్కు 100 GB డేటా. 6G రేసులో మస్క్ కంపెనీ. స్టార్లింక్ ను దాటేసిన చైనా. జిలిన్ నుండి గ్రౌండ్ స్టేషన్ కు డేటా పంపిన చాంగాంగ్ అట. అచ్చా, సెకండ్కు 100 GB డేటా ట్రాన్స్ అట. 6G రేసులో మస్క్ కంపెనీ స్టార్లింక్ ను దాటేసిందట. ఇంకా చైనా కూడా.
ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణ వార్తలు చూస్తాం. ఇక దబిడి దిబిడేనట. అయ్యో ఈ బాలకృష్ణ సినిమా అయింది. రచ చేసిన ఊర్వశి రౌతేలా దబిడి దిబిడే. బీఆర్ఎస్ చీఫ్ గా బీసీని చేసే దమ్ముందా? కవితక్క బీసీ రాగానికి నవ్వుతున్న జనాలు. ఇందిరా పార్క్ దగ్గర కాదు, కేసీఆర్ ముందు ధర్నా చేయి. 10 ఏళ్లుగా బీసీలను పట్టించుకొని కారు పార్టీ. అరాకొర పదవులు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబానిదే పెత్తనం. స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కుదించిన ఘనత కేసీఆర్దే. లిక్కర్ మచ్చ తొలగించేందుకే కవిత బీసీ నినాదం. బతుకమ్మను నమ్మితే బతుకు ఆగమే, బీసీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక ప్రధాన వార్త. బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం. అధికారంలో ఉన్నప్పుడు అనగదొక్కి ఇప్పుడు బీసీ జపమా? బీసీలపై కవితది కపట ప్రేమ. ఫస్ట్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీకి ఛాన్స్ ఇవ్వండి, తర్వాత ధర్నా చేయండి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రజలారా, బీసీ ప్రజలారా, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉండే. 34 ఉండే. 33, హైదరాబాద్ లో 34 దాకా వచ్చింది. ఇంత రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ బీసీల గీ తిరిగేందుకు రాని 23కి చేసిండు. 10% రిజర్వేషన్ కేసీఆర్ పడగొట్టిండు. ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ బీసీలది. అప్పుడు మరి ఇప్పుడు ఈ కవిత, ముదిరాజు గౌడ్, యాదవ్ ఆ నేత మాట్లాడలేదు. 10% రిజర్వేషన్ బీసీల తలలెక్కని గుంజేసిండు కేసీఆర్. ఎస్. ఇంకా రెండోది ఏం దొరికేనా, ఈ 10% రిజర్వేషన్ బీసీల నోటికాడికేని ఎత్తుకపోయి 10% ఈడబ్ల్యూఎస్ కోటాను కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిండు. 10% కోటా ఏది అప్పర్ క్యాస్ట్ కు 10% ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసింది కేసీఆర్. 100% లో 10% చేసిండు. మళ్ళా ఇక్కడ 100% లో దాంట్లో చట్టం ఏం చెప్పింది, ఈడబ్ల్యూఎస్ కోటాలో మొత్తం 100 పోస్టులు ఉంటే ఈ 100 పోస్టులలో 50 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ. వీళ్ళకు 50% పోస్టు పోగా ఇక మిగిలిన 50% ఉన్నాయి కదా, ఈ 50% లోంచి అప్ టు 10%, నాట్ 10%, అప్ టు 10%, అంటే అప్పుడు అప్ టు 10% అంటే 10% వరకు, 1 నుంచి 1 అయినయొచ్చు, 2 అయినయొచ్చు, 3% అయినా అప్ టు 10% వరకు ఇవ్వచ్చు అని చెప్పి భారత పార్లమెంట్ చట్టం చేసింది. చట్టం చేస్తే కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం చూడు. ఇవన్నీ పట్టించుకోలేదు కాక. ఇప్పుడు 10%, ఇప్పుడు ఒక ఊర్లో మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎంతమంది వస్తారు, ఎంత వంట చేయాలి, ఏం కథ అనేది చూసుకుంటాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా ఎంత? ఈడబ్ల్యూఎస్ కోటా అంటే, ఈడబ్ల్యూఎస్ కోటా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది ఎవరు? మళ్ళా ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు రారట. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు వీళ్ళు రాలే. ఇది నరేంద్ర మోడీ గారి ఉపాయం. అంటే వెనకబడిన పైసల పరంగా వెనకబడిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలోళ్ళు లేరట. ఓన్లీ ఓసీలలోనే ఉన్నారట. వాళ్ళు ఓసీలలోనే ఉన్నారట. ఓసీల జనాభా ఎంత అనేది లెక్క తేల్చకుండా కేసీఆర్ దుర్మార్గంగా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మొత్తం 100% నుంచి 50% నుంచి కాదు. అయితే ఈ 50% నుంచి ఇస్తే వీళ్ళకు 5 పోస్టులు రావాలి మన గ్రూప్ 1 లో. ఇది ఫుల్ ఎక్కువ ఇస్తే 10% ఇస్తే 10కి 10% ఇచ్చినా కూడా 5 పోస్టులు రావాలి. కానీ కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు బీసీల ద్రోహి చేసిన కథ ఏంటంటే ఈ 100కు 100% ఇంప్లిమెంట్ చేసి 5 ప్లేస్లో 10 సీట్లు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా కింద పోయేటట్టు చేసిండు. ఇది బీసీల నోట్లో పోసిన మట్టి. కవిత గారు సమాధానం చెప్పాలి. మీ నాన్న బీసీలకు చేసిన ద్రోహం కంటే ఇంకా మించిన ద్రోహం ఏమన్నా ఉందా? ఇప్పుడు ధర్నా చేస్తా. ఇప్పుడు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తుందట బీసీల కోసం. కవిత, ముదిరాజు గౌడ్, యాదవ్ నేత. నువ్వే కవిత ముదిరాజు, నువ్వే గౌడు, కవిత గౌడు, యాదవ్, కవిత యాదవ్, నువ్వే రజక, నువ్వే నాయ బ్రాహ్మణ, అన్ని ఇవనే. సిగ్గుచేటు. ఒక పని చేయి, ఆమరణ నిరాహార దీక్ష చేయి. మీ నాయనను కూడా అందులో దోషిగా నిలబెట్టు. బీసీలకు అన్యాయం చేసిన దాంట్లో మీ నాయన పాత్ర కూడా ఉంది. మీ నాయనను కూడా మొదటి ద్రోహి మీ నాయనే. ఉమ్మడి తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల మొదటి ద్రోహి కేసీఆర్. ఉన్న రిజర్వేషన్ ని ఖతం చేసింది మీ నాయననే. బీసీల మొదటి ద్రోహి కేసీఆర్ 1000% కరెక్ట్. ఎస్, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి చేత బీసీ డిక్లరేషన్ ప్రకటించిండు. 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఆ హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడానికి నేను బాధ్యత. మీ నాయన చేసిన మోసానికి నీది బాధ్యతనా? మీ నాయన చేసిన మోసానికి నువ్వు బాధ్యత వహిస్తావా? రేపు లేని తీసుకొచ్చిస్తారు. గౌరవ కవిత గారు నేను అడుగుతా ఉన్నా, మీరు మీ నాయన చేసినట్టు మీ నాయన సంపాదించిన ఆస్తికి మీరు వారసులు అవుతారు, మీ నాయన చేసిన పాపానికి మీరెందుకు గారు వారసులు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి నాది బాధ్యత, మీ నాయన చేసిన మోసానికి నీది బాధ్యతనా? అప్పుడు రాయిగా ఇప్పుడు రాయిగా. రైట్గా భూభారత్తో మెరుగైన సేవలు, రైతులకు రెవెన్యూ సమస్యలు ఉండవు, అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే, సమర్థవంతంగా సేవలు అందించాలి. టీజీఆర్ఎస్ఏ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్. రాష్ట్రంలో భారీ కుంభకోణం, మంత్రుల హస్తం కూడా ఉంది, 2 రోజుల్లో బయట పెడతా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో భారీ కుంభకోణం జరిగిందట. భారీ కుంభకోణం జరిగిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి మాటలకు పెద్ద శాంటిటీ ఉండదు. ఇక సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూముల గుర్తింపు, రైతు భరోసాకు ఐటీ చెల్లింపులు, భూ పరిమితి పెట్టొద్దు, 5 నుంచి రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, కేబినెట్ సబ్ కమిటీలు పలు కీలక నిర్ణయాలు. రేపటి మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంట. జీవాంజీకి అర్జున అవార్డు, ఓరుగల్లు బిడ్డకు విశిష్ట క్రీడా పురస్కారం. జీవాంజీ దీప్తికి అర్జున అవార్డు, ఏపీకి చెందిన ఎర్రాజీ జ్యోతికి సైతం దక్కిన అవార్డు. 32 మంది అర్జున పురస్కారాలు, 5గురికి ద్రోణాచార్య అవార్డులు. ఈ నెల 17న రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయబోతా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ జీవాంజీ దీప్తి ఒక పేద బీసీ బిడ్డ రన్నింగ్ లో అద్భుతమైన విజయాలు సాధించినటువంటి. మనం కూడా ₹1,00,000 ఎస్, దీప్తి జీవాంజీకి ₹1,00,000 తీర్మార్మలన్న టీం తరఫున ఎవరు గుర్తించనప్పుడే. వార్త కూడా ఫస్ట్ మన దాంట్లోనే. ఎస్, గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి, స్థానిక పోరుకు కార్యకర్తలు సిద్ధం కావాలి, సంక్షేమ పథకాలను. అరే ఒకసారి జీవాంజీ వాళ్ళ మదర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆమె అందుబాటులో ఉంటే. హలో అమ్మా, నమస్కారం. నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నామ్మా. బాగున్నారమ్మా? బాగానే ఉన్నాం సార్. ఎట్లా ఉంది బిడ్డ జీవాంజీ? సార్ అక్కడ అకాడమీలో ఉంటుంది సార్, హైదరాబాద్ లో. అవునా? అర్జున అవార్డు వచ్చింది ఇప్పుడు, భారత ప్రభుత్వం అర్జున అవార్డు ఇచ్చింది దీప్తి జీవాంజీకి. అవును సార్. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం సార్. మాకు ఆమెకి అన్నందుకు మేము ఎక్కడో ఉన్నాం సార్. అవునా? గొప్ప ఇక ఇంతకంటే ఏమున్నది సార్ మాకు. అర్జున అవార్డు వచ్చిన తర్వాత మాట్లాడినావా బిడ్డతోటి? మాట్లాడింది సార్, నైట్ మాట్లాడింది. ఏమన్నది? అమ్మా అవార్డు వచ్చింది బాగా అనిపించింది సార్. నిన్ను ఇవాళ ఎంతో మంది ఎక్కిరిచ్చిన వాళ్ళు నాన్న, అందరూ ఇవాళ నిన్ను మెచ్చుకునే స్థాయికి వచ్చినావు నాన్న అని. అమ్మా ఆమెకి ఏమైందమ్మా? అద్భుతంగా ఈ భారతదేశం పేరు నిలబెట్టింది ప్రపంచంలో. అట్లే అంటారమ్మా. ఇప్పుడు ఎక్కిరిస్తే ఏం చేస్తాం? మన పిల్లలు కాదా? ఇప్పుడు నా కూతురు ఉంది, నా కూతురుతో నేను హ్యాపీగా ఉంటామ్మా. నా కూతురు పరిస్థితి కొద్దిగా ఇంకా తేడా ఉంటది. అయితే అవి పట్టించుకోకూడదమ్మా. వాళ్ళని అటువంటి వాళ్ళని ఎవరికి ఇస్తారంటే ప్రేమగా చూసుకునే వాళ్ళకే ఇస్తారు అటువంటి వాళ్ళని. అది మన అదృష్టం. ఇంకొకటమ్మా, ఇప్పుడు అంటే ఈ ఒలింపిక్ మెడల్ తెచ్చిన తర్వాత, ఆ తర్వాత ఈ అర్జున అవార్డు వచ్చిన తర్వాత ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇప్పుడు అందరు ఏమంటున్నారమ్మా? సార్ ఇవాళ అందరు ముక్కు మీద వేలేసుకొని వామ్మో అందరు ఎక్కిరిచ్చి చేసి ఎక్కడో కోతి మంకి ఎన్నో మనం ఏలన చేసినా కూడా ఇవాళ మనం నమస్కారం పెట్టే స్థాయిలో ఉన్నదని అందరూ అదే విషయం సార్. ఊర్లో మొత్తం ఇంకా నైట్ నుంచి నిన్న మాకు 5 గంటలకు అట్లా తెలిసింది సార్. 5 గంటల నుంచి అందరు అదే విషయం. వాళ్ళు మీడియా వాళ్ళు కూడా వచ్చి అంతా చాలా మందిని కూడా తీసుకొని వెళ్ళిండ్రు సార్ వాళ్ళు. మొట్టమొదటిసారిగా దీప్తి జీవాంజీ పాల్గొంటుందని చెప్పి క్యూ న్యూస్ అలాగే మన పత్రిక మేము వెలుగులోకి తీసుకొచ్చినాం. ఆ బిడ్డ ఆడబిడ్డ, మన ఆడబిడ్డ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అలాగే మా క్యూ న్యూస్ తరఫున, మల్లన్న టీం తరఫున కూడా
మేము ఆ బిడ్డను గుర్తించి ₹1,00,000 కూడా మీకు డొనేట్ చేయడం జరిగింది. అదే మాకు అది ఒక అదృష్టం అయింది సార్. మీ చేతులు మేము తీసుకున్నాం, ఇవాళ మా బిడ్డ ఈ స్థాయిలో నిలబడ్డది సార్. మీరు చేయబట్టి ఇవాళ వెలుగులోకి వచ్చింది. మేము ఎప్పటికి వెళ్ళ ఒక దేవుళ్ళలాగా మా మనసులో మీరు ఉన్నారు సార్. ఎప్పుడైనా అమ్మ మీరు ఒకసారి రండి మళ్ళీ ఆఫీస్కి. వస్తా సార్. వస్తారా? వస్తాం సార్. ఓకే, కాకని కూడా అడిగినట్టు చెప్పండి. ఓకే సార్. మంచిదమ్మా, నమస్తే. నమస్కారం. అది దీప్తి జీవాంజీ వాళ్ళ మదర్ ఒక చిన్నప్పుడు అనేకమైన అవమానాలు ఆమెను చూసి, ఆమె తల ఇట్లుందని అట్లా ఉందని చాలా అవమానాలు చేసిరట. ఇవాళ ఆ బిడ్డను చూసి అందరు నమస్తే పెట్టి వంగి వంగి నమస్కారం పెట్టిపోయి పరిస్థితి క్రియేట్ చేసిందని ఆ తల్లి గొంతులో ఒక ఆ స్వరం కనిపిస్తూ ఉంది మనకి. రైట్, హ్యాట్సప్ జీవాంజీ. ఇక అలాగే గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి, స్థానిక పోరుకు కార్యకర్తలు సిద్ధం కావాలి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక పోరుకు కాంగ్రెస్ లోకల్ లీడర్లు కార్యకర్తలు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా కోయడ్లో పర్యటించిన మంత్రి పొన్నం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే నేతలు వ్యూహాత్మకంగా పనిచేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం 30,000 కోట్లు కేటాయించామని చెప్పారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, హుస్నాబాద్కు 250 పడకల హాస్పిటల్ మంజూరు అయిందని తెలిపారు. అలాగే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు కార్యకర్తలకు సూచించారు. ఇక తిరుపతన్నపై దర్యాప్తు పూర్తయ్యేది ఎప్పుడు? తిరుపతన్న బెయిల్పై సుప్రీంలో విచారణ, దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేం, పూర్తి వివరాలు అందజేయాలన్న కోర్టు తదుపరి విచారణ 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తలుపులు తెరిచే ఉన్నాయి. ఇండియా కూటమిలోకి నితీష్కు లాలు ఆహ్వానం, కలిసి పనిచేయడానికి సిద్ధమని చెప్పేసి ప్రకటించారు. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ తమతో చేరవచ్చన్నారు. నితీష్ కుమార్ తో పాటు అతడి వర్గానికి సైతం మహాగఠబంధన్ లో చేరేందుకు అవకాశం ఉంది. ఈ అమ్మ ఎక్కడి కథ, నితీష్ కుమార్ చేతిగా ఉండదు బీజేపీ ప్రభుత్వం, భూలైపోతుంది. చాలా డేంజర్ ఉంటుంది. 300 నగ్న వీడియోలు, మల్లారెడ్డి కాలేజీలో దారుణం, అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు, 3 నెలలుగా రికార్డింగ్ చేస్తున్నట్టు అనుమానం. కాలేజీ ఎదుట విద్యార్థుల ఆందోళన, వంట సిబ్బందిపై అనుమానం, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం, పోలీసుల అదుపులో 5 విచారణకు ఆదేశించిన మహిళా కమిషనర్. మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలోని లేడీస్ హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు 3 నెలలుగా 300కు పైగా నగ్న వీడియోలు రికార్డింగ్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఎదుట స్టూడెంట్లు బుధవారం రాత్రి ఆందోళన చేశారు. హాస్టల్లోని బాత్రూంలో ఉండగా వీడియోలు తీశారని ఆరోపించారు. హాస్టల్లో వంట చేసే సిబ్బంది వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకోగా వారిని సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయట ధర్నా చేపట్టి సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మాట్లాడుతూ హాస్టల్ సిబ్బంది బాత్రూమ్ వెంటిలేటర్స్ నుంచి వీడియోలు తీశారని ఈ విషయం వార్డెన్ చెప్పామన్నారు. కానీ ఆమె తమపైనే అసభ్యంగా మాట్లాడారు. వార్డెన్ చెప్తే ఆమె ఉల్టా ఈలనే తిట్టిందట. ఇదేందో తెలుసుకుంటా నేనే వస్తా కండ్లకోయ కాడికి, అసలు అక్కడ ఏం జరిగింది ఆ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మహాయుతి కూటంలో విభేదాలు మళ్ళీ ఇంకా ఇది చూసిన తర్వాత కూడా మల్లారెడ్డి కాలేజీలో చేర్పిస్తారా? ఇంకా పిల్లల్ని కోట్లు లక్షలు మొత్తం, అదొక ఫేక్ కాలేజు, మళ్ళీ ఫీజు కూడా తక్కువ ఆయన. మహాయుతి కూటంలో విభేదాలు మళ్ళీ కలవబోతున్న శరత్ అజిత్ పవార్లు. అచ్చా, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అజిత్ తల్లి. ఇద్దరు కలవాలని దేవుణ్ణి మొక్కుకున్నట్టు వెల్లడి, జరగబోయే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి అట. మహారాష్ట్రలో భారీ ట్విస్ట్ జరగబోతున్నట్టు తెలుస్తున్నది. 2గా చీలిపోయి ఇష్టారీతిలో విమర్శలు చేసుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మధ్య సయోధ్య జరగబోతున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. అయితే ముఖ్యమంత్రి పీఠం కోసం 3 పార్టీల ప్రధాన లీడర్లు పోటీ పడ్డప్పటికీ బీజేపీ అందుకే బీజేపీ కాడ ఎక్కువ సీట్లు ఎందుకు గెలుచుకుంది అని అంటే రేపు పొద్దుగాల ఇదే అవుతుందని చెప్పి వాళ్ళకి తెలుసు కదా, అంత కట్కనే కదా కథ. ఇది శనార్థి తెలంగాణ. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అధికారికంగా ఇవాళ ఉమెన్స్ టీచర్స్ డే, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఇదే రోజున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసాకు నో కండిషన్, సాగు చేసే రైతులందరికీ పెట్టుబడి సాయం. మంత్రివర్గ ఉపసంఘంలో సూత్రప్రాయ నిర్ణయం. రేపు జరిగే కేబినెట్ భేటీలో అధికారిక డెసిషన్. 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణ. పథకంపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం. 14 నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారట.
రైట్ ఇక దీప్తికి సీఎం రేవంత్ అభినందనలు. తెలంగాణ యువ క్రీడాకారులు మరింతగా రాణించాలన్న ముఖ్యమంత్రి. ఇక తొలి రోజు టెట్ ప్రశాంతంగా ముగిసింది. గుకేష్ కు ఖేల్ రత్న, మను, హర్మత్ ప్రీత్, ప్రవీణ్ కు సైతం 32 మందికి అర్జున అవార్డులు లభించినాయి కేంద్రం ప్రకటించింది. పోస్టుకు 20 లక్షలట. టీచర్ మ్యూచువల్ బదిలీలో డబ్బుల ప్రవాహం. పరస్పర ఒప్పందాలు చేసుకున్న ఉపాధ్యాయులు. గ్రేటర్ పరిసరాల్లో పోస్టులకి అధిక ప్రయారిటీ. జిల్లా కేంద్రంలో 15 లక్షలు, గ్రామాల్లో 7 లక్షలు రూపాయలు. లక్షల ఖర్చుకు వెనకాడని టీచర్లు. సంక్రాంతి సెలవుల తర్వాత ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అట. చాలా మంది టీచర్లు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ విషయంలో అవును అవసరమైతే 20 లక్షలు. నువ్వు ఎక్కడ రా నేను ఎక్కడ పోవాలనుకుంటే సిటీలో వచ్చేటోళ్ళకి పైసలు ఇస్తారట. సిటీలోకి రావాల్సిన వాళ్ళు అంటే సిటీలోకి మేము రావాలనుకుంటే వాళ్ళు ఉంటారు కదా, పైసలు ఇచ్చి సిటీలోకి వస్తున్నారు, వాళ్ళని ఊర్లోకి పంపిస్తారు. 20 లక్షల దాకా నడుస్తారు. 13 నెలలుగా ఫామ్ హౌస్ లోనే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాటను నిజం చేస్తున్న కేసీఆర్. అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి. కాంగ్రెస్ కు ఓట్లేశాక నేనెందుకని నేతలతో వ్యాఖ్యలు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారా లేదా అంటూ చర్చ. పార్టీని కొడుకు కూతురికే అప్పగించినట్టు బయట డిస్కషన్. నాడు చెప్పిందే చేస్తున్నారు, తప్పేంటి. పార్టీ ముఖ్యులతో కేటీఆర్. ఆయన వచ్చినా రాక ఆయన ముఖ్యమంత్రి గుండి కూడా చేసింది గదేనా. ఆయన ముఖ్యమంత్రి గుండి కూడా చేసింది గదే, ఫామ్ హౌస్ లేకపోతే ప్రగతి భవన్. సుప్రీంకు బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులపై కేసు వేసే యోచన. ఈ నెల 3వ వారంలో దాఖలకు ప్లాను. ఇప్పటికే న్యాయవాదుల నియామకం. ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన తీర్పులపై అధ్యయనం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేలా వ్యూహం అట. అసలు పార్టీ ఫిరాయింపులకు పెదనాయనవే నువ్వు. అంతే, పార్టీ ఫిరాయింపులకు పెద్దనాయనవు పెద్ద తాతవు నువ్వేనా కేసీఆర్ గారు. రేపు అడగదా ఆ కోర్టు అడగదా మీరు ఏం చేసిరు సార్ గతంలో అని. ఇక 8-9 తేదీలో హాజరు కావాల్సిందే. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కు మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చింది. నిన్నటి విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ డుమ్మా కొట్టిండు. ఇవాళ ఎంక్వైరీకి రాలేనంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి సమాచారం. సంక్రాంతి తర్వాత హాజరవుతానని ఇరువురి రిప్లై ఇచ్చిందట. అంగీకరించని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నోటీసులు ఇచ్చిండ్రు. గట్టిగా దమ్ముంటే బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వండి. పవర్ పోయిన తర్వాత బీఆర్ఎస్ కు గుర్తొచ్చిన బీసీలు. నాడు అనగదొక్కి నేడు చెప్పని చేయడం హాస్యాస్పదం. రాజకీయ ఉనికి కోసమే కవిత సామాజిక వర్గ నినాదం. టీపీసీ మహేష్ కుమార్ గౌడ్. వాళ్ళని ఎవరు నమ్ముతారు మహేష్ అన్న. భార్య వేధింపులు తాళలేక ఓకే సీఎంఆర్ కాలేజీ వద్ద హైటెన్షన్. హాస్టల్ వార్డెన్ తొలగింపు. హాస్టల్ ఎదుట 2వ రోజు విద్యార్థుల నిరసన. యాజమాన్యం నిర్లక్ష్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిరు. ఇక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్. ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. కేసు సుమోటోగా స్వీకరణ. వెంటనే నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సిపికి ఆదేశాలు జారీ చేసింది. రైట్గా ఈ మల్లారెడ్డి కాలేజ్ కాడికి ఆడ ఏం జరిగిందో తెలుసుకుంటా నేను కూడా ఖచ్చితంగా. ఎందుకంటే 300 వీడియోలు అంటే ఏం జరుగుతా ఉంది పిల్లలు. అసలు భార్య వేధింపులు తాళలేక కేఫ్ ఓనర్ సూసైడ్ చేసుకుంటా. 2 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. ఇక డివోర్స్ కోసం అదనంగా 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేసిందట. అతని ఆగని వేధింపులు, సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇది పాపం ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే సెక్షన్ 498A అనేది దుర్వినియోగం చేస్తారు కొంతమంది, అందుకే దాన్ని తగ్గించారు. బీఎస్ఎఫ్ సమక్షంలో చొరబాట్లు. సరిహద్దు గుండా అక్రమ వలసదారులకు అనుమతి. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ. ఇక శాటిలైట్ తో ఫోన్ కనెక్టివిటీ ఉంటుందంట. ఫిబ్రవరి లేదా మార్చిలో బ్లూబర్డ్ అమెరికా శాటిలైట్ ను ప్రయోగించనున్న ఇస్రో. ఇక ఈ సిగ్నల్స్ తో వాయిస్ కాల్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుందంట. సెల్ టవర్లకు కాలం చెల్లినట్లే. రైట్ ఇక బీపీ షుగర్ క్యాన్సర్ పై సర్కార్ ఫోకస్. ఎన్సిడి క్లినిక్లకు పేషెంట్ల డేటా అటాచ్ చేస్తా ఉన్నారంట. గ్రామాలు మండలాల వారీగా లిస్టు. నేరుగా దవాఖానాల నుంచే ఫాలోఅప్ ట్రీట్మెంట్. రెగ్యులర్ మానిటరింగ్ కు నోడల్ అధికారులు. రాష్ట్రంలో 22.94 లక్షల మందికి బీపీ, 11.9 లక్షల మంది షుగర్ పేషెంట్లట. ప్రస్తుతం ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంల పర్యవేక్షణ చేస్తా ఉన్నారట. నిజాలను నిర్భయంగా రాయడమే దిశ ప్రత్యేకత అని చెప్పి ఇది జనం అనుకుంటారులే. జనానికి ఇవ్వాలి ఛాన్స్ మనం. అది తిరుపతన్నపై దర్యాప్తు ఇంకెన్నాళ్ళు. సుదీర్ఘకాలం ఎంక్వైరీ సరికాదు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన సుప్రీం. ఈ నెల 27న తదుపరి విచారణ. 6న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఓపెనింగ్ అట. వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. 430 కోట్ల రూపాయలతో నిర్మాణం. జంట నగరాల రైల్వే ప్యాసింజర్లకు జర్నీ ఇక ఈజీ అవుతుందంట. రైట్, ఇది దిశ పత్రికలో. ఇక బీసీల ఏకైక పత్రికను మిగతా వార్తలను కూడా ఒకసారి చూద్దాం. ఇక ప్రధాని మోడీపై రైతులు ఆగ్రహం. పంజాబీ గాయకుడు